మ్యామ్ సీ దిస్ రెట్రో ట్రెడిషనల్ వర్క్ విత్ కుందన్ డిజైన్. బాగున్నాయి కదా? చూద్దాం. ఓకే, కానీ అంత గ్రేట్ కాదు. నెక్స్ట్. ఇదైతే లేటెస్ట్ ట్రెండ్ మ్యామ్. ఈ డ్రెస్ చాలా బ్యూటీగా ఉంటుంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ లోనే ఉంటుంది. లేదు, నెక్స్ట్. ఆహా, మ్యాగీ, బుచ్చమ్మకు చెప్పి అందరికీ జ్యూస్ తీసుకురమ్మని చెప్పు. బుచ్చమ్మ గారు ఇంట్లో లేరు. లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? మార్కెట్ అని చెప్పి ఉదయం ఎప్పుడో వెళ్ళింది, ఇంకా రాలేదు. ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతుంది? మ్యామ్ నాకు ఆకలేస్తుంది. లంచ్ బ్రేక్ ఎప్పుడు? ముందు నేను ఇచ్చిన వర్క్ ని ఫినిష్ చేయి, తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తాను. ఓకే మ్యామ్. ఓకే. రాహుల్ బాబు మొదటిసారి కాలేజీకి వెళ్ళారు. అక్కడ భోజనం అది ఎలాగో పాపం. నేను ఇంటికెళ్ళి వంట వండి తీసుకెళ్తాను. మేడం, నేను ఇంటికెళ్ళాలి. ఇలా మధ్యలో వెళ్ళకూడదమ్మా. అది కాదండి, కొంచెం ముఖ్యమైన పనుంది. మీరు చెప్పినవన్నీ రాసేసాను కదండి. నన్ను వెళ్ళనివ్వండి మేడం గారు. మళ్ళీ రేపు పొద్దునే వచ్చేస్తా. సరే, వెళ్ళు. నువ్వేం రాస్తున్నావమ్మా? అమ్మా, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు సార్ వీటిని మీకు ఇమ్మన్నారు. అలాగేనండి. ఇవి సంచుల్లోనే ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుందేమో. వీటిని మార్చేస్తాను. మ్యామ్, ఇది చూడండి. యా, కొంచెం యావరేజ్గా ఉంది. నెక్స్ట్. ఇవన్నీ బాగున్నాయా? యా. చూడమ్మా. నమస్తే సార్. నమస్తే. రేపు జరగబోయే మా నవ్య ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా ఉండబోతుంది. దానికి తగ్గట్టుగా డ్రెస్సులు చూడండి. అమ్మా నవ్య, నీకు నచ్చిన బట్టలు తీసుకో, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఓకే డాడ్. నెక్స్ట్ ఆ డిజైన్ చూపించండి. మేడం, ఈ డ్రెస్ చూడండి. వావ్, రియల్లీ సూపర్ నైస్. ఇది చాలా బాగుంది. ఇది కన్ఫర్మ్ చేయండి. ఫంక్షన్ ఈవినింగ్ కాబట్టి రేపు మార్నింగ్కి రెడీ చేయండి. ఓకే మ్యామ్, షూర్. థ్యాంక్ యూ మ్యామ్. ఏయ్, ఇలారా. నిన్నే. ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు? మార్కెట్కి అమ్మగారు. ఇంత ఆలస్యమైందేంటి? రోజు తొందరగానే వస్తావు కదా. అంటే ఈరోజు జనం ఎక్కువగా ఉన్నారమ్మా. రేపేం పండగ కాదుగా జనాలు ఉండడానికి. నిజం చెప్పు, నువ్వు వెళ్ళింది మార్కెట్టేనా, లేకపోతే సీక్రెట్గా ఎక్కడికైనా వెళ్ళావా? నేను ఎక్కడికి వెళ్తానమ్మా? అది తెలియకే కదా అడుగుతున్నాం. ఎందుకో దీన్ని చూస్తుంటే అనుమానంగా ఉంది. వాళ్ళంతా చెమటలో, మాటల్లో టెన్షన్, తప్పు చేసినట్టు ఏదో భయం, ఏదో దాస్తున్నట్టుంది. అనుమానం ఎందుకు మ్యాగీ? ఒకసారి చెక్ చేస్తే క్లూ దొరుకుతుంది కదా.
చేతులకి ఈ తెల్ల రంగేంటి? ఆ, అంటే అది కూరగాయలు ఏరేటప్పుడు అంటుకున్నట్టుందమ్మా. అంత తెల్ల రంగు అంటుకునే కూరగాయలు ఏమున్నాయి? ఆ బ్యాగ్ చూపించు. నిన్నే. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. అమ్మా అదెవరు చూపిస్తారు? మ్యాగీ, ఏంటి మ్యాగీ సిల్లీగా? తనేదో బాంబులు క్యారీ చేసినట్టు అంత చెకింగ్ అవసరమా? ఆల్రెడీ లంచ్ టైం అయింది. ఇంకా ఇలా లేట్ చేస్తే మనకు ఫుడ్ లేట్ అవుతుంది. మ్యాగీ, యూ డోంట్ వరీ. పాపం రాహుల్ బాబు కాలేజీలో పనిచేసి చాలా ఆకలితో ఉంటారు. ఆయనకి నచ్చిన వంట చేసి తీసుకెళ్తే తృప్తిగా తింటారు. గుత్తొంకాయ కూరంటే రాహుల్ బాబుకి చాలా ఇష్టం. ఇదే వండి తీసుకెళ్తాను. బుచ్చమ్మా, ఏదైనా సాయం చేయమంటావా? వద్దు, నేను చేసుకుంటానులే కానీ నువ్వు వేరే పనుంటే చూసుకో. సరే. మా ఆయనకి నా చేతులతో వండితేనే నాకు తృప్తి. ఎవరి సాయం అవసరం లేదు.
ఆ ఆ ఈ ఈ అక్షరాలు కాలేజీకి వెళ్ళినప్పుడు రాహుల్ బాబు ముందు రాస్తే చాలా సంతోషపడతారు. ఏయ్, ఏం చేస్తున్నావే? నిన్నే ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, వంట చేస్తున్నా. వంట చేస్తున్నట్టు లేదు, ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుంది నీ హడావిడి. హడావిడేం లేదమ్మా. లేదు, ఏదో ఉంది. ఏదో జరుగుతుంది. ఈరోజు నీ మొహం, మాటలు, హడావిడి అన్నీ చాలా తేడాగా ఉన్నాయి. తప్పకుండమ్మా, నేను వెళ్ళాలి. ఇక్కడికో క్యారేజ్తో బయలుదేరినట్టున్నావు. అది రాహుల్ బాబుకి భోజనం. ఓహో, ఇదా సంగతి. రహస్యంగా వెళ్ళి మా బావకి గోరుముద్దలు తినిపించడానికా ఉదయం నుండి కింద పైన పడి పనిచేస్తున్నావు? లేదమ్మా, ఇందులో రహస్యమేం లేదు, మామూలుగానే తీసుకెళ్తున్నాను. నేను చూస్తుంటే నాకు నార్మల్గా అనిపించట్లేదే. ఏదో నీ మొగుడక్కడ చెమటోడ్చి పనిచేస్తుంటే నువ్వు కష్టపడి క్యారేజీ పట్టుకెళ్లాలన్న లెవెల్లో ఉంది నీ బిల్డప్. నిజమేనమ్మా, నా భర్త కష్టపడుతుంటే నేను భోజనం తీసుకెళ్తున్నాను. హలో, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నేనేం ఆలోచించడం లేదు. ఎందుకమ్మా ప్రతిసారి నేనే తప్పు చేయకపోయినా నన్ను అనుమానిస్తున్నారు? నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి. నీ అమాయకపు నటనకి మావయ్య చప్పట్లు కొడతారేమో గాని నేను మాత్రం చెంప పగిలేలా కొడతాను. పోలోపలికి. రాహుల్ బాబుకి భోజనం? ఏ, నువ్వు తీసుకెళ్ళకపోతే మా బావ తిన్నని చెప్పాడా? లేదమ్మా, కాలేజీకి వెళ్ళడం ఇదే మొదటిసారి కదా, భోజనం అది ఇబ్బంది అవుతుందని. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. మా బావకి ఇబ్బంది అయితే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు ఈ ఇంట్లో నువ్వెవరు? మా మావయ్యని మావయ్య అని పిలుస్తున్నావు కదా అని ఆ పిలుపు నిజం చేయాలనుకుంటున్నావా? లేక పని మనిషిలా వచ్చి మా బావని పెళ్లి చేసుకొని పట్టపురానైపోవాలని కుట్రలు చేస్తున్నావా? మా బావ ఆలనా పాలన చూసుకోవడానికి నేనున్నాను. నేను మాత్రమే ఉంటాను. ప్రాణాల మీద ఆసుంటే నాకు మా బావకి దూరంగా ఉండు. కాదు కూడదు అని మధ్యలోకి వస్తే
మర్డర్ చేయడానికి కూడా ఆలోచించను. పో పో. ఈరోజు బావకి భోజనంతో పాటు నా ప్రేమని కూడా రుచి చూపిస్తాను. వస్తున్నా బావా. ఎవరు తీసుకెళ్తే ఏంట్లే, రాహుల్ బాబు కడుపు నిండా తింటే చాలు. రేయ్, ఈరోజు సరస్సుని స్కూల్లో జాయిన్ చేశానురా. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండకూడదని ఈ డెసిషన్ తీసుకున్నానురా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమిన్. రే, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను. సార్ మీకోసం ఎవరో అమ్మాయి వచ్చారు. అమ్మాయా? అంటే స్టూడెంటా? కాదు సార్, ఎవరో తెలీదు. మీకోసం క్యారేజ్ తీసుకుని వచ్చింది సార్. క్యారేజా? ఎస్ సార్. ఓ, అంటే సరస్సు. సరే, రమ్మని చెప్పు. ఓకే సార్. లోపలికి రా సార్. బావా, మ్యాగీ? నువ్వేంటి మ్యాగీ ఇలా వచ్చావు? నీకు భోజనం తీసుకొచ్చాను బావా. మ్యాగీ, నాకిప్పుడేమీ ఆకలిగా లేదు. నేను తర్వాత తింటాను, నువ్వు వెళ్ళు. ఏంటి బావా, ఎంతో ప్రేమగా నీకోసం క్యారేజ్ తీసుకొస్తే వెళ్ళిపోమని చెప్తావు? కొంచెం తిను బావా. ప్లేట్. ఇదేంటా చర్రా బాబు. థ్యాంక్ యూ బావా. మ్యాగీ కొంచెమే పెట్టు. థ్యాంక్ యూ బావా. తిను బావా. ఓ